ఏంటి ఏం జరిగింది? నాకెలాగో ఉంది, ఊపిరాటం లేదు, తల పట్టేసినట్టుంది. ఓకే ఓకే అర్థమైంది. అక్కడ ఇక్కడ ఒకటే పరుగులు తీసాం కదా, అది కాక టెన్షన్. ఏం జరిగింది? ఏం లేదు, ఐఎమ్ నాట్ మిస్టేకన్. సురేఖ కూడా సేమ్ ఇదే ప్లేస్కి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఏమిటో తెలీదు. ఇక్కడి ప్రదేశంలో ఏదో ఉంది, కానీ ఏమిటన్నది అర్థం కావట్లేదు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు కావాలండి? నేను ఆదిత్య ఫ్రెండ్ అండి. కలవడానికి వస్తే ఇంటికి తాళం వేస్తుంది. కొంచెం ఎక్కడికి వెళ్ళారో చెప్పగలరా? వాళ్ళంతా వరంగల్ వెళ్ళిపోయారే. అరే వెళ్ళిపోయారా? వరంగల్లో ఎక్కడికి వెళ్ళారో చెప్పగలరా? నాకు అంతగా వివరాలేం తెలియవండి, కానీ వరంగల్ దగ్గర వీళ్ళ కుటుంబానికి ఒక పెద్ద దివాణం ఉన్నట్టు తెలుసు. శాస్త్రి గారి దివాణం అంటే ఎవరైనా చెప్తారు. పెద్ద దివాణమా? సరే సరే, సారీ అండి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. ఉంటాను, నమస్కారం. మంచిదండి. ఆది అనయ్య, ఆది వచ్చేసాడు. ఆది ఏంట్రా ఎంత లేట్ చేసావు? రా లోపలికి వెళ్దాం. రండి రాజా గారు రండి. తమరికి ఫోన్లు చేసి చేసి అలసిపోయాం. డాడీకి ఫోన్ చేశాను. వచ్చేసావా? ఎలా ఉన్నావురా? లోపలికి రా. అన్నయ్య, ఎవరి నీ ఫ్రెండా? ఫ్రెండే. కాదు బాబాయ్, ఈమె నా భార్య. ఏంట్రా నువ్వు చేసిన పని? అసలు నీ బుర్ర పనిచేస్తుందా? ఇక్కడ మేమందరం ఎందుకు వచ్చామో తెలుసా? నీ పెళ్లి కోసం వచ్చాంరా. ఎల్లుండి నీకు సురేఖకు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయిని తీసుకొచ్చి నా భార్య అని పరిచయం చేస్తావా? నేను ఏది నిజమో అదే చెప్తున్నాను. మళ్ళీ అదే మాట మాట్లాడామంటే నీ మూతి. అలా చేస్తే నిజం అబద్ధం అవుతుందా? మా ప్రశ్నలకి సమాధానం కావాలి, రా. కాస్త నేను చెప్పేది వినమ్మా. నేను వినరా, దయచేసి నాతో మాట్లాడుకో. ఒరే ఆది, ఏంట్రా ఇదంతా? నాన్న, నా మాట నమ్మండి, నేను నిజంగా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అసలు మా ఇద్దరి మనసుల్లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. కానీ అనుకోకుండా విచిత్రంగా మా పెళ్లి జరిగిపోయింది. నా కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నా కారు కింద పడబోయిన అమ్మాయే ఈ శుభ. అసలు ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అట్టుంచు. నీ పిన్ని పూజకి మొహం ఎలా చూపిస్తావు? సురేఖ గురించి ఆలోచించావా? నువ్వు చేసిన వేదో పని సురేఖకి తెలిస్తే తట్టుకోగలదా? నన్ను నమ్ముకొనొచ్చిన తనని నీ దారి నువ్వు చూసుకోమని గాలికి వదిలేలేనమ్మా. బాగుందిరా, నిన్ను నమ్ముకుని వచ్చిన దాన్ని గాలికి వదిలేనని చెప్పావు, చాలా బాగుంది. కానీ ఇన్నేళ్లు నిన్ను పెంచి పెద్ద చేసి నీ మీద ఎన్నో ఆశలు నమ్మకాలు పెట్టుకున్న మమ్మల్ని మాత్రం నట్టేటు ముంచావు. వెళ్ళు, దాంతోనే వెళ్ళు. మీ అమ్మ నాన్న చచ్చిపోయారనుకో. మేము వచ్చింది కొడుకు పెళ్లి చేయడానికి కాదు, తద్దినం పెట్టడానికి అనుకుంటాం. పో ఇక్కడి నుంచి, గెట్ అవుట్ అయితే.